శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనకి మధ్యన ఎక్కువగా వినపడుతున్న మాట నరదృష్టి. మన పెద్దవాళ్ళు ఒక మాట అంటుంటారు చూడండి, నరదృష్టికి నలరాళ్ళు పగులుతాయిరా అంటుంటారు. అంటే కంటికి అంతటి శక్తి ఉందండి. అందుకని అంతటి శక్తి నుంచి మనం బయటపడాలి అంటే చిన్న చిన్న పనులు మనం చేసుకోవాలి. ఇప్పుడు నాదంతా కూడా మన పూర్వీకులు ఏదైతే చెప్తారో అదే నేను ఫాలో అవుతాను, అదే నేను చెప్తాను. నాకు కొత్తవన్నీ ఏవో కొన్ని వింటుంటాం కానీ నాకు తెలియదండి అవన్నీ కూడా. ఎందుకంటే మనం తెలియని దాని జోలు మనం వెళ్ళకూడదన్న భావన నాది. సరే, ఏం చెప్తారు అంటే, మనం చేతిలో ఉన్నటువంటి పని పెద్ద ఖర్చు అయినటువంటిది ఏం కాదు. ఇల్లు తుడుచుకుంటాం కదా, తుడుచుకునేటప్పుడు కొంచెం గళ్ళ ఉప్పు వేయండి. అది గురువారం ఆదివారం వేయండి. మొట్టమొదట వారానికి 2 రోజులు వేస్తే మీకే మార్పు తెలుస్తుంది. ఆ తర్వాత రోజు వేసుకుంటాం మనమే. ఎందుకంటే ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది లోపలికి రానిదనమాట. ఆ తర్వాత వాకిలి దగ్గర అసలు ముందు బయట నుంచి లోపలికి రాకుండా ఉండాలి సింహద్వారం దగ్గర అని అంటే, అక్కడ మనకు తెలుసు మామూలుగా గుమ్మడికాయలు కట్టుకుంటూ ఉంటారు కదండి, బూడిద గుమ్మడికాయ కడతాము. ఆ గుమ్మడికాయ కట్టినప్పుడు కొంతమంది అడుగుతుంది, ఏమంటే అస్తమానం మాకు ఊరికే పాడైపోతుందండి అంటే వీళ్ళ దగ్గర అంతా నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి అది కుళ్ళిపోతుంది. అది కారణం కావచ్చు. ఇంకొకటి, కొంతమంది కడుగుతారు దాన్ని. కడగటం వల్ల కూడా అది లోపల కుళ్ళే అవకాశాలు ఉన్నాయి. కడగద్దు దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి పసుపు రాసి ఆరిన తర్వాత బొట్టు కుంకుమ బొట్టు పెట్టండి. అప్పుడు మీకు తొందరగా కుళ్ళదు. ఒక్కోసారి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే కూడా కుళ్ళుతుంది. అలా ఒకటి గుమ్మడికాయ పెట్టుకోవటం. రెండోది, ఒక ఎర్రటి గుడ్డలో పటిక పెట్టండి. పటిక పెట్టి వాకిలికి కట్టండి. ఏదైతే పటిక ఉందో అదంతా కూడాను మన దగ్గరున్న నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొందరగా ఎవాబరేట్ అయిపోతుంది. అది అంతా కొంచెం కుంచుకుపోయినట్టుగా చిన్నదిగా అయిపోతూ ఉంటుంది. తర్వాత నిమ్మకాయలు పెడతారు చూడండి వాకిట్ల దగ్గర. ఆ నిమ్మకాయలు పెట్టేటప్పుడు కూడా ఏదైనా సరే గణపతి ఆలయంలో నుంచి కానీ, హనుమంతుడు ఆలయంలో నుంచి కానీ, దుర్గామాత ఆలయం నుంచి కానీ తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర కొన్ని ఇచ్చామనుకోండి, ఇస్తే వాళ్ళు పూజ చేసి మనకి ఇస్తారు కదా, అవి తెచ్చి పెట్టుకోవడం వల్ల లోపలికి వాళ్ళే రానిరు అది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తుల్ని. తర్వాత ముఖ్యంగా కలబంద చూడండి. కలబంద కలిమినిస్తుంది అంటుంటారు పెద్దవాళ్ళు. కలిమి అంటే డబ్బు కదా. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోయిందో అప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా అన్నీ కలిసి వస్తుంటాయి. అక్కడ మనం వెళ్ళేటటువంటి సింహద్వారం దగ్గర కలబంద వేలాడి తీయాలి. ఎలాగూ మామూలుగా కలబంద ఎలా పెడతాం, ఇలా పెట్టుకుంటాం మన కుండీలో అయితే. ఇలా కాదు, ఇలా తిప్పి పెట్టమంటారు. తిప్పి పెడితే ముళ్ళ లాంటివి కిందకు వస్తాయి కదా. మనం వెళ్తూ వస్తూ ఉంటే వాటిని చూస్తూ ఉంటాం. తగిలేట్టుగా లైట్గా, అంటే తగిలేట్టుగా అంటే అంత గీరుకుపోయేట్టుగా సుమి లైట్గా తగిలేట్టుగా అనమాట, అలా పెట్టుకోమని చెప్తూ ఉంటారు. ఇలాంటి చిన్నవి చేయటం వల్ల ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక పోతుంది. చూడండి, మనకి ఏదైనా ఒక పని అవుతుంది అనుకుంటాం. ఉదాహరణకి బ్యాంకుకి వెళ్తాము. ఏమంటే మీరు రండి, రేపు లోన్ మీది మొత్తం అంతా కూడా సెటిల్ అయిపోయిందండి, మీరు ఇల్లు కొనుక్కోవడానికి రెడీగా పెట్టుకోండి, కాగితాలు కూడా రెడీ చేసుకోండి అంటారు. కానీ మనకి నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ తిరుగుతుంది, వలయంలాగా తిరుగుతున్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి బుద్ధి పుట్టించదు. ఏమండి మీది ఇంకా కొంచెం సమయం పడుతుందండి, మేము అనుకున్నాం, అదేంటండి మీరు అన్నారు కదండి, మేము వచ్చాం కదండి అంటాం. మనం కొంచెం వాళ్ళని దబాయిస్తాం కూడా ఓ రకంగా. కానీ అక్కడ ఏంటి జరిగిందంటే, ఇది జరిగింది, మనకి నెగిటివ్ ఎనర్జీ ఉంది, మన చుట్టూ వలయంలాగా పెట్టేసుకుంది, అది కంచె వేసింది. ఆ కంచె నుంచి మనం బయటపడాలంటే ఇవన్నీ చేసుకోవాలి, భగవంతుడిని ఆశ్రయించాలి. మొట్టమొదటిగా మనం చేయవలసిన పని అదేనండి. రోజు నిత్య దీపారాధన మటుకు ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు ఎవరు కూడాను. ఏదైనా సరే జాతా శౌచం, మృతా శౌచం ఇటువంటి సందర్భాల్లో తప్ప నిత్యం మటుకు. ఏమండి మా ఇంట్లో ఎవరో ఈ మధ్య వింటున్నాను నేను, మా ఇంట్లో 5-6 నెలలు అయిందండి, ఎవరో పోయారండి, అందుకని మేము ఈ సంవత్సరం దీపారాధన చేయకూడదుటండి అని. సంవత్సరం దీపారాధన చేయకూడదని ఎవరు చెప్పారండి అసలు? ఎప్పుడైతే ఆ మైల అనేటటువంటిది అయిపోయిందో అప్పుడు నుంచి నిరాక్షేపణగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఆ దీపారాధన అనేటటువంటి. దాన్ని ఏమంటాం మనం, నిత్య దీపారాధన అంటాం కదా. నిత్యం చేసేటటువంటి స్నానం మానుతున్నామా, భోంచేయడం మానుతున్నామా, మిగతా ఆఫీసులకు వెళ్ళి కార్యక్రమాలు మానుతున్నామా, ఏం మానట్లేదు కదా. మరి దీన్ని ఎందుకు మానుతున్నాం? అది మనం ఆలోచించుకొని, ఎప్పుడైతే మనకి ఈ ఆశౌచం, అది పురుడు కానీ మైల కానీ ఏదైనా సరే అది ఉందంటే అది అయిపోయిన తర్వాత శుద్ధి చేసుకుంటాము. శుద్ధి అయిన రోజు నుంచి శుభ్రంగా దీపారాధన చేయండి. ఇంట్లో అసలు దీపారాధన చేసిన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాదండి అసలు. ఎవరింటైతే నిత్య దీపారాధన చేయరో వారింట్లో అసలు భోజనం కాదు, మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదని చెప్తారు పెద్దవాళ్ళు.
అని ఇవన్నీ నియమాలు పాటించాలి. దేవుడికి ఏముందండి, 2 పూలు పెట్టి ఒక పండు నివేదన పెట్టి 2 అగరబత్తీలు పెట్టండి, నమస్కారం చేయండి. అది చేయడానికి కూడా సమయం లేదంటే ఇంక మనం ఏం చేస్తామండి? ఇలాంటి భగవంతుడికి చేసేటటువంటి కార్యక్రమాలు, ఉపచారాలకి కనీసం షోడశోపచారాలు కాకపోయినా పంచోపచారాలైనా ఎవరింటో చేస్తారో వారింటో నెగిటివ్ ఎనర్జీ రాదు అసలు. ఒకవేళ వస్తే కనుక నేను చెప్పినటువంటి చిన్న చిన్న పనుల ద్వారా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ మీరు ఇవి చేసిన తర్వాత వెళ్ళండి బ్యాంక్ వాళ్ళకి, అయ్యో మీరు ఇంకా రాలేదా, వారం అయిందని మీకు శాంక్షన్ అయిపోయిందండి అని అంటారు. అంటే మనకి ఉన్నటువంటి వలయం అనేటటువంటిది పోవటానికి మనం భగవంతుని ఆశ్రయించడం ఒకటైతే, రెండోది చిన్న చిన్న పనులు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, అన్నీ కూడా శుభ కార్యక్రమాలే జరుగుతుంటాయి. ఏమంటే నెల రోజుల తర్వాత వెళ్దామని అనుకుంటాం మనం, అంటే నెల అయితే కానీ వాళ్ళు శాంక్షన్ కాదంటారు. కానీ ఈ లోపల ఫోన్ వస్తుంది వారం అవ్వగానే, ఏమంటే మీకు శాంక్షన్ అయిపోయిందండి అంటే అక్కడికి మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని. మనం ఏదైతే అనుకున్న ప్రమోషన్లు ఇట్లాంటివన్నీ కూడా, పిల్లల అభివృద్ధి కానీ పిల్లల చదువు కానీ ప్రతి విషయంలో ఎవరికైనా సరే వివాహం కాకపోయినా వివాహం వెంటనే కుదరటం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి శుభ సంకేతాలు కనపడుతూ ఉంటాయి. మన దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో, ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చిందంటే భగవంతుడు మన యందు కరుణ చూపాడు అని. కరుణ చూపాడు కదా అని ఆయనకు దీపం పెట్టడం అడుగు మర్చిపోకూడదు మనం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.